హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేడు అనగా బుధవారం నాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారు త్వరలో కొత్త పార్టీని ప్రకటించబోతున్నాను మీడియా మిత్రుల సమక్షంలో విజయవాడలో అనేసి తిరుమలలో తెలియజేశారు. అయితే దీని వెనక వ్యూహం ఏమై ఉండొచ్చు అనేది నా యొక్క వ్యక్తిగత అంచనా ప్రకారం, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఓకే, అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టాలనుకుంటున్నారా, లేదంటే కేవలం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కోసం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ ఉంటే మరింత బలంగా ముందుకెళ్ళొచ్చు. ఒక పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు అతను ఏదైనా ఒక నిరసన తెలియజేస్తే ప్రజా సమస్యలపైన అతన్ని అరెస్ట్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఆలోచిస్తారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి బలం అది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా పోరాటానికి మరింత బలం ఉంటుంది. కేవలం ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికే ఒక పార్టీ పెడదాం అనుకుంటున్నారా, లేదంటే కొందరు ఎమ్మెల్యేలనైనా, ఆయన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆటోమేటిక్గా బలం ఉంటుంది, కొందరైనా ఆయన వైపు వెళ్తే కొందరినైనా గెలిపించుకొని అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల గట్టిగా గలం విలిపించాలనుకుంటున్నారా? ఇవన్నీ పక్కన పెడితే ఆయన ప్రవర్తన ఒకసారి మనం గత కొంతకాలంగా గమనిస్తే హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని ఎవరైనా తిడితే వాళ్ళపైన విరుచుకుపడుతున్నారు. మొన్న రావణ్ విషయంలో మీరు ఒకసారి గమనిస్తే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అసలు యావజ్జీవ కారాగార శిక్షలు విధించాలి అంటూ రావణ్ని సమర్థిస్తూ జగన్ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ పైన ఈయన ఏమని చెప్పాడు అంటే, ఇలాంటి వాళ్ళని సమర్థించే వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి, అత్యంత కఠినంగా శిక్షించాలి అంటూ ఆ జగన్ పైన పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇక్కడ ఈయన జగన్ని వ్యతిరేకిస్తున్నట్టు అని మనం అనుకుంటాం. కానీ నేను అనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం, ఎక్కువగా హిందువుల ఓట్లు పక్కాగా చెప్పాలి అంటే కూటమికి పడతాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఉంది, తర్వాత సనాతన ధర్మం గురించే పనిగట్టుకొని మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వను అనే విధంగా ఆయన ఒక ఫ్రేజ్ కూడా వాడుతూ ఉంటారు, అన్అపాలజిక్ సనాతని అనేసి. కాబట్టి అదే కాకుండా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన. కాబట్టి ఎక్కువగా దళితులు ఎక్కువ మంది మతాలు మారారు, అన్ని కులాల్లో మారారు కాదనట్లేదు, కానీ దళితులు ఎక్కువ మంది మారారు. కాబట్టి అగ్రభాగం ఆయనకి మతం మారిన వాళ్ళు అంటే క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు. తర్వాత కాంగ్రెస్ అనే ఒక పదం పెట్టుకోవడం వల్ల ముస్లింలలో కూడా కొందరు ఆయన్ని సమర్థిస్తారు. అంటే హిందువులు కాని వ్యక్తుల ఓట్లు ఎక్కువగా జగన్కి బలంగా ఉన్నాయి, హిందువుల ఓట్లు ఇటువైపు కూటమికి బలంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనిస్తే బాగా ఇతను హిందూ మతాన్ని వెనకేసుకొస్తూ, హిందూ మతాన్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళపైన రెచ్చిపోతూ, విజయసాయిరెడ్డి గారు వాళ్ళపైన రెచ్చిపోతూ ఈ మధ్యకాలంలో హిందూ మతం ఆధారంగా ముందుకెళ్తున్నారు. బాగా గమనించండి, హిందూ మతం ఆధారంగా ముందుకెళ్తున్నారు. అలా వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డికి ఎక్కువగా ఎవరు ఓట్లు పడతాయి? హిందువుల ఓట్లే పడతాయి. ఒకవేళ ఆయన పార్టీ బాగుండి ప్రజా సమస్యల పట్ల బాగా మాట్లాడుతూ వెళితే, ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈవెన్ ఆయన ఇప్పుడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని దేవదేవుడి పేరుని స్మరిస్తూ శ్రీ వెంకటేశాయ అంటూ పార్టీ గురించి ప్రకటించాడు. అంటే ఒకవేళ ఈయన పార్టీ క్లిక్ అయితే ఎక్కువ భాగం ఈయనకు వచ్చే ఓట్లు క్రైస్తవ ఓట్లు వస్తాయి అన్న గ్యారెంటీనే లేదు. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తి పైన చాలా దారుణంగా స్పందించాడు రీసెంట్గా మనం గమనిస్తే. అలాంటప్పుడు క్రైస్తవులు ఓటేస్తారన్న గ్యారెంటీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు చెక్కు చెదరదు. విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు చెక్కు చెదరదు. మరి ఎవరి ఓటు బ్యాంకు చెక్కు చెదురుతుంది అంటే, కూటమిలో ఉన్న అన్ని పార్టీలు, వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళ ఓటు బ్యాంకు విజయసాయిరెడ్డి పార్టీ కనుక క్లిక్ అయితే ఆయనకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆయన ఎజెండా హిందూ మతంగానే ముందుకెళ్ళబోతా ఉంది. కాబట్టి విజయసాయిరెడ్డిని దూరంగా పంపింది జగన్మోహన్ రెడ్డేనా అన్న అనుమానం కూడా నాకుంది. అది నా వ్యక్తిగత అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే హిందూ ఓట్లని చీల్చడం కోసం పూర్తిగా ఈయన క్రైస్తవులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లే క్రైస్తవులు ఫీల్ అవుతారు. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తిని ఎక్కువ మంది వెనకేసుకొస్తున్నారు. మీరు తిట్టట్లేదా క్రైస్తవులని, వాడు హిందువుల్ని తిడితే తప్ప అన్నట్లుగా వెనకేసుకొస్తున్నారు. కాబట్టి అలాంటప్పుడు రావణ్ని తిడితే క్రైస్తవుల ఓట్లు విజయసాయిరెడ్డికి వచ్చే అవకాశమే లేదు. అంటే ఇతని ఓట్ బ్యాంక్ చెక్కు చెదరదు.
కాబట్టి ఇతను పార్టీ పెడితే ఎవరికి నష్టము అంటే కూటమికి నష్టం, తెలుగుదేశం కొంచెం నష్టం, జనసేనకు నష్టం, బీజేపీకి నష్టం. కాబట్టి ఈ వ్యూహం అనేది జగన్ మనసులో నుంచి పుట్టిందా, లేదంటే పార్టీ పెట్టాలన్న ఆలోచన విజయసాయిరెడ్డి మనసులో నుంచే పుట్టిందా అనేది వాళ్ళకే తెలియాలి. ఇది పూర్తిగా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కానీ నేను చాలా ఫమ్గా చెప్పగలను, ఆయన పార్టీ వైపు జనాలు చూడడం మొదలు పెడితే నష్టం ఖచ్చితంగా కూటమికి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.